దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19:25 నుంచి 27 వచనాలు. అపోస్తలుల యోహాను, యేసు ప్రభువు తల్లి మరియా, మగ్దలేనే మరియా, ఇంకా కొద్దిమంది స్త్రీలు కూడా అక్కడ యేసు ప్రభువు సిలువ ముందు నిలబడి ఉన్నారు. ఆ పరిశుద్ధ శుక్రవారం రోజు ఒక్క వాక్యం ధ్యానించుకుందామండి. యెషయా 52వ అధ్యాయం 10వ వచనం. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నారు. బూదిగంత నివాసులు అందరూ మన దేవుని రక్షణ చూచెదరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని బలియాహమాన్ని చూస్తున్నారంట. యేసు ప్రభువు ప్రాణ బరిహార్త బలిని, ఆ సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని, ఆ యాహాన్ని చూస్తున్నారంట. నో మోర్ సారో, నో మోర్ సాడ్నెస్. సాతాను నలిపివేయబడ్డాడు, లయమయ్యాడు. సాతాను తొక్కివేయబడ్డాడు. యేసు ప్రభు కాళ్ళ మేకులు కొట్టినప్పుడు సాతాను శిరస్సులో ఆ మేకులు దిగిందంట. సాతాను ముక్కలు ముక్కలు అయ్యిపోయాడు, ఓడిపోయాడు. యేసు రక్తమే జయం. There's victory in the blood of Jesus. ఆ నిలబడి ఉన్నవాళ్ళు ఏమనుకొని ఉన్నారేమో ఆ రోజు, ఆ చీకటి, ఆ చీకటి కప్పిన ఆ దినములో. ఆదియందు వాక్యముండను, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే మన మధ్య నివసించును అని వ్రాసిన అపోస్తలుడు యోహాను యేసు ప్రభు సిలువ ముందు నిలబడిన యోహాను ఇలా అనుకున్నాడేమో, కొద్ది రోజుల క్రితమే నా తల్లి ప్రభువా, నా 2 కుమారులు యోహాను ఇంకా యాకోబు ఎప్పటికీ నీ కుడి ఎడమ ఉండునుగాక అని మనవి చేసుకుందంట ఆవిడ, నీ పరలోక రాజ్యంలో. మత్తయి సువార్త 20వ అధ్యాయం 21లో రాయబడి ఉంది. ఇక్కడ కుడి ఎడమ ఎవరున్నారు ప్రభువా? 2 దొంగలు సిలువ వేయబడ్డారు. అయితే అపోస్తలుడు యోహాను ఇలా అనుకుంటున్నాడేమో, ఆ వాతావరణాన్ని, ఆ సీన్ని చూసేసి, ఎంత గొప్ప ఆశీర్వాదం నాకు ఇచ్చారు తండ్రి. మీ స్థానాన్ని, మీ తల్లిని ఆఖరి రోజు వరకు కాపాడే స్థానాన్ని, ప్రేమించే స్థానాన్ని నాకు ఇచ్చారు ప్రభువా. తొలి సంతానం అనే నీ స్థానాన్ని నాకు ఇచ్చారు తండ్రి. వందనాలు ప్రభువా అని యోహాను అనుకున్నాడేమో. యోహాను పరిశుద్ధ గ్రంథం ఆఖరి అధ్యాయం, ప్రకటన గ్రంథాన్ని రాసే ఆశీర్వాదాన్ని, ఆ భాగ్యాన్ని యోహాను పొందుకున్నాడు. ఇంకా సువార్త రాశాడు యోహాను, సువార్త రాశాడు. ఇంకా 3 పత్రికలు కూడా రాశాడు.
The epistles of John, chapter 1, 2, and 3 was written by Apostle John. వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్య నివసించును అని గొప్పగా రాశాడు అపోస్తలుడు యోహాను. అయితే యేసుప్రభు తల్లి, ఆయనకి జననం ఇచ్చిన తల్లి మరియ ఇలా అనుకుందేమో, యేసుప్రభు పుట్టిన తర్వాత తన ప్యూరిఫికేషన్ ముగించే రోజు గుడికి తీసుకుని వెళ్ళారు. The infant Jesus was carried to the temple of God in Jerusalem. అప్పుడు వాళ్ళకి దర్శనం ఇచ్చిన సీమోను ప్రవక్త ఇలా పలికారంట. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనంలో, నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోవును అని సీమోను పలికిన ప్రవచన అప్పుడు గుర్తొచ్చిందేమో మరియకి. ఈ చిత్రవతలో, ఈ కఠినమైన సమయంలో కూడా, ఈ చీకటి సమయంలో కూడా నన్ను చూసుకోవడానికి, బిడ్డగా నన్ను చూసుకోవడానికి నీ శిష్యుడైన యోహాన్ని నీ స్థానములో నాకు ఇచ్చావు తండ్రి. నా ప్రభువా, నా కుమారుడా, నా కాపుదల అనుగ్రహించావు అని మరియా బహుగా దుఃఖములో ఒక ఖడ్గము దూసుకొని పోయిన తన హృదయాన్ని సిలువ ముందు ప్రభువు సన్నిధానములో గుమ్మరించిందేమో. మరియ ప్రక్కన నించున్న మగ్దలేనే మరియ నాలో ఉన్న దురాత్మలను తొలగించి నాకు విడుదల ఇచ్చావు తండ్రి. ఇక్కడ ఈ చీకటి ప్రపంచంలో ఎన్ని దురాత్మలు చుట్టుకొని ఉండగా ఇక్కడ విడిపించేవారు ఎవరు తండ్రి అని అక్కడ సిలువ ముందు నిలబడి దుఃఖిస్తూ ప్రార్థిస్తుందేమో మగ్దలేని మరియ తొలి పునరుద్ధాన దర్శనం పొందుకుంది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. The first resurrected message from the resurrected Lord, from the risen Lord, was addressed to Mary of Magdalene. Hallelujah, glory to God. ఇది నా టెస్టిమనీ. కొన్నేళ్ల క్రితం సిడ్నీ మహానగరములో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ నాకు ఇలాగూ డయాగ్నోస్ చేశారు. నా వెన్నపూసను స్కాన్ చేసినప్పుడు ఆయన అన్నారు, నువ్వు నీ వెన్నపూస, నీ వెన్నముక్క ఏ సమయంలోనూ పడిపోతుంది. ఎందుకంటే నీ స్పైన్లో ఉన్న, నీ వెన్నముక్కలో ఉన్న, పోస్టీరియర్ జాయింట్స్లో ఉన్న
ఫ్లూయిడ్ అనేది కంప్లీట్గా టాప్ టు బాటమ్, నీ వెన్నముక్కలో టాప్ టు బాటమ్ డ్రై అయిపోయింది. మళ్ళా అందులో ఫ్లూయిడ్ రావడానికి ఏ అవకాశం కూడా లేదు. యాజ్ యు ఏజ్, ఇలా వయసు పెరుగుతూ కొద్దీ నీ వెన్నపూస, నీ వెన్నముక్క పడిపోవడానికి అవకాశం ఉంది, లేకపోతే బెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ రోజు వరకు నా వెన్నముక్క నేరుగా, స్థిరంగా, బలంగా, ఆరోగ్యంగా, స్ట్రైట్గా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని సన్నిధానములో ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని మనమందరం నిలబడి ఉండగా, ఆయన రక్త ప్రోక్షణాన్ని గుర్తు చేసుకొని ఈ ప్రపంచ స్వస్థత కొరకు, ఈ ప్రపంచ విడుదల కొరకు, మహారోగ నివారణం, మహాదుఃఖ నివారణం, మహాశోక నివారణం అని అందరూ స్థిరం. యేసు రక్తమే జయం. There is power, there is victory in the blood of Jesus అని కోవిడ్-19 కొరకు, కోవిడ్-19 ఇంకా మనల్ని విడిచిపోలేదు, ఈ ప్రపంచాన్ని ఇంకా విడిచి పరిపూర్ణంగా స్వస్థత అనేది మనకి ఇంకా రాలేదు. కోవిడ్-19 కొరకు గుడ్ న్యూస్ మిషన్ తరఫున మనమందరం దేవుడి సన్నిధానంలో నిలబడి స్వస్థత ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్.